ఓం శుభంకర్యే నమః. మార్చి నెలలో వృషభ రాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ రాశి వారికి ఈ నెలలో లాభస్థానము యందు గ్రహములు వీక్షణ చాలా బాగుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎలా అండి మనము ఏదో గ్రహమైత్రి అని, గ్రహముల యొక్క సంచారం ద్వారా ఈ ఫలితాలను వస్తాయని, ఈ గ్రహం మారితే ఇలా ఉంటుందని అని. ఒక విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. చెప్పేటువంటి వాళ్ళకి, వినేటువంటి వాళ్ళకి భాగ్యము అయినటువంటి గ్రహాలు కొన్ని ఉంటాయి. అవి అనుగ్రహించినప్పుడు సద్భావనతో మనము గ్రహాలని, ఆ యొక్క గ్రహముల యొక్క అనుగ్రహాలని పొందాలనుకున్నప్పుడు మనకి సత్ఫలితాలే కలుగుతాయి. ఇది మారింది, ఈ క్షణము ఈ గంట గురుడు మారతాడు కాబట్టి ఇవాళ మనం ఇలా చెయ్యాలి అని మనం అనుకుంటాం ద్వారా గురుడు ఏకకాలములో మనని అనుగ్రహించాడు. సంచార విధానములో తన కాలం వచ్చినప్పుడు మన ప్రభావము పెరుగుతున్నప్పుడు క్రమేపీ మనము దాని యొక్క ప్రభావంలోకి వెళతాం. అలాగే వృషభ రాశి వారికి కూడా ఇప్పుడు గ్రహములలో లాభాన్ని చేకూర్చేటువంటి గ్రహాలన్నీ, గురుడు కానీ, శుక్రుడు కానీ, శని రాహుకేతువులు కానీ, సూర్యగ్రహము కానీ, చంద్రగ్రహము కానీ, అంగారకుడు కానీ, బుధ బృహస్పతులు కానీ, ఎవరైనా సరే లాభాన్ని చేకూర్చేటువంటి సమయాలు కొన్ని ఉంటాయి. తద్వారా ఆయా సమయాలలో మనకి లాభాన్ని చేకూర్చేటువంటి గ్రహాలు ఈ మార్చి నెలలో వృషభ రాశి వారికి వీక్షణలో ఉన్నాయి. సకల దోషాలని తొలగించుకున్నటకు, ఏదైనా ఒక క్రతువు చేయటానికి ఇది చాలా శుభప్రదమైనటువంటి మాసం. ముఖ్యంగా పితృ సంబంధితమైనటువంటి దోషాలను తొలగించుకోవటానికి వృషభ రాశి వారికి ఇదొక సదవకాశము అని వారు అనుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు వారి యొక్క ఉద్యోగములో కానీ, వ్యాపారములలో కానీ లాభప్రదమైనటువంటి జీవనాన్ని ఆకాంక్షిస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణం. ప్రతి మానవుడు తాను ఎదగాలని కోరుకోవటంలో ఏమాత్రము తప్పులేదు. కాబట్టి ఆ ఎదిగేటువంటి సమయము ఈ మార్చి అనేటువంటి విషయాన్ని వృషభ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ధనపరమైనటువంటి లాభాలు ఉద్యోగస్తులకి, వ్యాపారవేత్తలకి పుష్కలంగా ఉన్నాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య ఏదైనా సయోధ్య లేకపోతే, అన్యోన్యతలు లేకపోతే, జాతక సంబంధమైనటువంటి దోషాలు ఉన్నప్పటికీ వాటిని తొలగించుకున్నటకు ఇదొక మంచి మాసముగా వృషభ రాశి వారు అనుకోవాలి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అపార్థాలని తొలగించుకోవచ్చు. అన్యోన్యత పెరుగుతుంది. విడాకుల దాకా వెళ్ళి విడిపోదామనుకున్నటువంటి వారు కలిసేటువంటి సందర్భాలు కూడా ఈ మార్చిలో ఉన్నాయి. హుటాహుటిన చేసేటువంటి కొన్ని పనులు సత్ఫలితాలను ఇస్తాయి. విదేశాలలో ఉన్నటువంటి వృషభ రాశి జాతకులకి చాలా అనుగుణమైనటువంటి సమయంగా గోచరిస్తోంది. ఇంతకాలము ఏ గుర్తింపు లేక ఎంత చేసినా సరే ఏదో స్నేహితులు వాడుకోవటము, కుటుంబం వాడుకోవటము, లేకపోతే అయిష్టంగా కొన్ని పనులని మీరు చేయటం ద్వారా అసంతృప్తిగా ఉన్నారు అన్న విషయాన్ని మీరు గ్రహించి ఉంటారు. ఈ మార్చి మాసంలో వృషభ రాశి వారు సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని విదేశాలలో ఉన్నటువంటి వారు అనుభవిస్తారు. ముందుగానే సంతృప్తిగా ఉన్నటువంటి వారు మరింత ఆనందంగా ఉంటారు. శత్రువుల మీద విజయాన్ని ఎలా సాధించాలి, వారి నుంచి గెలుపును ఎలా పొందాలి అనేటువంటి వ్యూహంలో
మీది పై చెయ్యి అవుతుంది వృషభ రాశి వారిది. అలాగే అన్నదానము చేయటంలో వృషభ రాశి వారు ముందుంటారు. శ్రద్ధతో మీరు చేసేటువంటి అనేక దానాలలో అన్నదానం ఒకటి. ఎందుకంటే అన్నదానము చేయటము అంటే ఏదో మన కోసము మనము పుణ్యాన్ని పొందడానికి చేసేటువంటి పని అని మనం అనుకుంటాం. దానికన్నా మించి ఎదుటవాడికి కడుపుని నింపుతుంది, ఎంతో శక్తిని ఇస్తుంది. వాడు కష్టపడటానికో ఉద్యోగము చేయటానికో వాడికి ఆలోచనలు మెరుగుపరగటానికో మనం పెట్టేటువంటి అన్నము ఉపయుక్తమవుతుంది. తద్వారా సంతృప్తికరమైనటువంటి దానాలలో ఏకమైనది అన్నదానం. కాబట్టి అన్నదానము చేయటం చాలా మంచిది. అందున దేవాలయములో భగవంతుడికి నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకున్నటువంటి భక్తుడు ఎన్నో జన్మల పుణ్యాత్ముడైతే తప్ప ఆ ప్రసాదాన్ని తినలేడు. అటువంటి అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరుచుకోండి. ఈ యొక్క మార్చిలో 15వ తారీఖు తర్వాత మీరు అనుకున్నటువంటి కొన్ని పనులు సకాలంలోనే పూర్తి చేయగలుగుతారు. కోర్టు వ్యవహారాల యందు కూడా ఆనుకూలమైనటువంటి ఫలితాలని వృషభ రాశి వారు మార్చి మాసంలో పొందుతారు. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి, అక్కడ చాలా గొప్పగా జీవనం చేయాలి, ఎటువంటి చెడు వ్యసనాలకి చెడు బుద్ధులకి లోబడకూడదు అనుకునేటువంటి ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారికి ఇది ఒక సదవకాశము. అటువంటి అంటే ఏదో సంపాదించి ఆ సంపాదనలో కొంతవరకు మనం ఖర్చు పెట్టుకుని కొంత సమాజానికి ఖర్చు పెడుతూ కొంత దైవికానికి ఖర్చు పెడుతూ ఎవరైతే ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నారు, ఎవరైతే ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడపదలిచారో అటువంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశము. వృషభ రాశిలో ఉన్నటువంటి వారు అటువంటి వారైతే గనక వారికి విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి యోగ్యము పుష్కలంగా కనిపిస్తోంది. అలాగే వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి చక్కటి సంబంధాలు వస్తాయి. వివాహాలు సెట్ అయ్యేటువంటి సందర్భాలు కూడా ఈ యొక్క మాసములో వృషభ రాశి వారికి ఉన్నాయి. విద్యార్థులకి చక్కటి విద్యని అభ్యసిస్తారు. భగవంతుడి మీద వారికి మరింత ప్రేమ గౌరవాలు పెరుగుతాయి. చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి. మద్యపానము చేసి వాహనము నడపటము ద్వారా వృషభ రాశిలో ఉన్నటువంటి కొంతమంది న్యాయ వ్యవస్థలో పోరాటం కూడా చేయాల్సి వస్తుంది. విజయాలు ఉంటాయి, కానీ అత్యుత్సాహం వలన ఏదో నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అనేటువంటి ప్రభావం చేత మీరు చేసేటువంటి కొన్ని తప్పులు ప్రమాదానికి దారితీస్తాయి. జాగ్రత్త అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవశ్యం. అజాగ్రత్తగా ఉండకూడదు, అభద్రతతో ఉండకూడదు. భద్రమైనటువంటి జీవనాన్ని గడపటం ద్వారా వృషభ రాశి వారు ఎన్నో గొప్ప సత్ఫలితాలను పొందగలుగుతారు. ఈ మాసములో సుబ్రహ్మణ్య ఆరాధనని ఈ యొక్క వృషభ రాశి వారు మార్చి నెలలో ఆచరించినట్లయితే సత్ఫలితాలని ఇట్టే పొందుతారు. సుబ్రహ్మణ్య దర్శనము ఎన్నో గొప్ప ఫలితాలను ఇస్తుంది. అన్నదానము చేయటము ద్వారా దీర్ఘాయుష్మంతులు అవుతారు, ఎంతో పుణ్యాన్ని పొందిన వారు అవుతారు. ఓం శుభంకర్యే నమః. గౌరం కుంకుమ పంకిలం సుదలకం వ్యాపాండుగండస్థలం భ్రూవిక్షేపకటాక్ష వీక్షణలసత్ సంసక్తకర్ణోత్పలం స్నిగ్ధం బింబపలాదరం ప్రహసితం నీలాలకాలం కృతం వందే పూర్ణ శశాంకమండల నిపం వక్త్రం హరస్యోత్తరం. ఓం నమ శివాయ. మనము శివరాత్రికి వచ్చేసాము. శ్రీ శోభకృత నామ సంవత్సరములో మార్చి 8వ తారీఖు మహాశివరాత్రి మనందరము కూడా ఆచరణ చేసుకుంటున్నాం. ఈ యొక్క మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరము కూడా శివాలయాలకి వెళ్ళటము, దర్శనము చేసుకుంటాము,
ఉపవాసము ఉండటము, అలాగే దాన ధర్మాలు చేయటము, ప్రదోషకాలములో దీపాన్ని వెలిగించటము, రాత్రి అంతా కూడా జాగరణ ఉండటము, మరుసటి రోజు ఉదయాన్నే శిరస్నానం చేసి శివ దర్శనాన్ని చేసుకుని ఎవరికైనా ఒక సాధువుకి లేకపోతే బ్రాహ్మడికి స్వయం పాకాన్ని ఇచ్చి మనము భోజనం చేయటం అనేటువంటిది మనము పూర్వం నుంచి ఆచరణ చేసుకుంటూ వచ్చినటువంటి విధానం. ఇలాంటి విధులలోనే మనము గొప్ప గొప్ప కార్యక్రమాలని మనం చేస్తూ ఉంటాం. ఇక్కడ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, లింగార్చన, లేకపోతే జ్యోతిర్లింగార్చన, రుద్రహోమము, ఆ యొక్క రాహుకాలము, పైగా ఈసారి శుక్రవారం వచ్చింది. శుక్రవారం అమ్మవారికి చాలా ప్రీతికరం. అమ్మవారే శివుడు, శివుడే అమ్మవారు. ఈ ఇద్దరూ కూడా ఏకకాలములో మనం అర్చించుకునేటువంటి సమయం రాహుకాలం. రాహుకాలం మనకి. ఈ రాహుకాలములో మనము మహామృత్యుంజయ పాశుపతముతో మన దేవాలయంలో మృత్యుంజయ పాశుపత రుద్రాభిషేకం, అలాగే లింగోద్భవ కాలములో అఘోర పాశుపతముతో భస్మాభిషేకం. ఈ కార్యక్రమాలని మన శుభంకరి పీఠంలో మనం ఆచరణ చేసుకుంటున్నాం. వీటిలో మనం పాల్గొనటం ద్వారా మనకెంతో శుభం జరుగుతుంది. రాహుకాలములో అమ్మవారికి ఆరాధన చేస్తే అమ్మవారు ఎంత ఆనందిస్తారో అంతకంటే ఎక్కువ ఆనందాన్ని అమ్మవారు తన యొక్క భర్త అయినటువంటి ఈశ్వరుడి ఆరాధన జరిగితే ఆనందపడతారు అనటంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి మనము తప్పనిసరిగా ఈ యొక్క క్రతువులో పాల్గొనడానికి కింద కనిపించేటువంటి నెంబర్లకి మీరు సంప్రదించి పాల్గొనవచ్చు. ఇది శివరాత్రి, అందున మనకి శుక్రవారంతో కూడుకున్నటువంటి శివరాత్రి మరుసటి రోజున శనివారము అమావాస్య, చాలా పర్వదినము. శని అమావాస్య, శని దోషాలు కూడా తొలుగుతాయి. ఆ యొక్క ప్రదోషకాలం అంటే ఆ యొక్క శని ప్రదోష వేళ అంటారు. ఉదయం పూట శని దర్శనము చేసిన, ప్రదోషకాలం వరకు ఉపవాసం ఉండి ప్రదోషాభిషేకం చేసిన ఎంత ఫలితమో. ఒక్క శివరాత్రికి, జన్మానికి ఒక శివరాత్రి అంటారు. ఇది ఈ జన్మకి ఇది శివరాత్రి. ఈ సంవత్సర కాలం ఉన్నాము కదా, మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఎక్కడ ఉంటామో ఎలా ఉంటామో తెలియదు. ఈ సంవత్సర కాలములో మనము సంవత్సర కాలము శివారాధన చేసిన పుణ్యం కావాలి అనుకుంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈశ్వరారాధనలో పాల్గొనటం మంచిది. ఓం శుభంకర్యే నమః. ఓం నమః శివాయ.